ఫ్రెండ్స్ ఆ ప్రాన్స్ కూడా మగ్గిపోయిందండి. చూడండి ప్రాన్స్ కూడా మగ్గిపోయింది. చూడండి ప్రాన్స్ కూడా చూడండి, ఇది వాటర్ ఏం లేవు. ఓకే మగ్గిని అంటే ఉడికింది. ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం. ప్రాన్స్ కూడా ఉడికిపోయింది కాబట్టి చికెన్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, చికెన్ చూడండి. చికెన్ చూడండి, బోన్లెస్ అదే స్కిన్లెస్ చికెన్. ఓకే అండి, స్కిన్లెస్ చికెన్ వేసుకుందాం. ఇప్పుడు తిప్పేసుకుందాం, చక్కగా కలిపి మిక్స్ చేసుకుందాం. కర్రీ ఏంటంటే చికెన్, ప్రాన్స్ అండ్ ఎగ్స్ మిక్స్ కర్రీ. చికెన్, ప్రాన్స్ అండ్ ఎగ్స్ కర్రీ చూడండి. ఓకే ప్రాన్స్ మగ్గిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా మగ్గిపోవాలండి. చికెన్లో కూడా వాటర్ ఏమి ఉండకూడదు. ఒక టైం పట్టింది, మినిమం ఒక 10 minutes అయినా పట్టింది. ఓకేనా చూడండి చక్కగా ప్రాన్స్ వేసుకున్నాం. ఓకేనా ప్రాన్స్ మగ్గిపోయింది. నెక్స్ట్ చికెన్ వేసుకున్నాం. మినిమం 10 minutes 10 minutes అయినా పట్టిద్ది చికెన్ మగ్గడానికి. చికెన్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోవాలండి. వెంటనే వాటర్ పోయకూడదు, పోస్తే నీసు కంపు కొట్టిద్ది. ఆ చికెన్లో ఉన్న వాటర్, ఆ ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. ఆవిరి అయిపోతే అప్పుడు మీకు మంచి టేస్ట్ వచ్చింది. అదే ఇప్పుడు వాటర్ పోస్తే ఏమైందంటే కూర నీసు కంపు కొట్టిద్దండి. చాలామంది కూర తెలియక వాటర్ పోసేస్తారు ఇమీడియట్గా. వాటిలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి. చికెన్లో ఉన్న వాటర్, ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతే మీకు కూర మంచి టేస్ట్ వచ్చింది. లేకపోతే నీసు కంపు కొట్టిద్దండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే హ్యావ్ ఎ నైస్ డే.